అండ్ ఇంగ్లీష్ మనకి వచ్చు కాబట్టి ఇంగ్లీష్ మేనేజ్ చేసుకుందాం. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ తిన్నాం, ఇంగ్లీష్ పెరిగాం, ఇంగ్లీష్ లోనే ఉన్నాం, ఇంగ్లీష్ లోనే బ్రతుకుతున్నాం. అది అప్లికేషన్ వేసేటప్పుడు ఈ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కి నువ్వు ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని, నేను వచ్చేటప్పుడు ఏమున్నాయి అని అడుగుతున్నారు. నేను ల్యాండ్ అవ్వాలి, బ్యాంక్ పెట్టాలి, పార్ట్ టైంకి వెళ్ళిపోవాలి. నాకు ఎక్స్పర్ట్ అయితే చాలా మంచి సర్వీస్ ఉంది. అంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు, మాకు వాడే ప్రమోషన్ ఇవ్వలేదు. అది ఒక ఫేక్. మీ కన్సల్టెన్సీస్ డ్రాప్ మనీ తీసుకోండి అని అంటే వద్దు, సజెస్ట్ చేస్తారు. బిగ్ నో. హలో స్టార్ట్ చేద్దాం. చెప్పు. సో లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి బ్రో, స్టూడెంట్స్ నుంచి. ఇప్పుడు ఎవరు అప్లై చేస్తున్నారో ఇండియా నుంచి, సో వాళ్ళ తరపున నేను అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇందులో ఏది బెటర్? సో యాక్చువల్లీ హాయ్ అందరికి, మై సీనియర్, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. సో ఓకే, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ. యాక్చువల్లీ ఈ 3 ఎగ్జామినేషన్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఎగ్జామ్ ఏంటంటే ఐఎల్స్. సో ఐఎల్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జర్మన్ యూనివర్సిటీస్ ఆల్రెడీ అవన్నీ కూడా నీకు రికగ్నైజ్డ్ ఉంటాయి. సో కొన్ని కోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎంబీఏ కోర్సెస్ కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అప్పుడప్పుడు నీకు జిఆర్ఈ, టోఫెల్ అడుగుతూ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి నువ్వు నీ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఏ కోర్సు, ఏ యూనివర్సిటీ దేని మీద ఫోకస్ చేస్తుంది, సో దాన్ని బట్టి నువ్వు అప్లై చేసుకుంటే బెటర్. బట్ మాక్సిమం లైక్ ఐఎల్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఐఎల్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చినప్పటికి నీకు 6.0 నుంచి ఉంటుంది. సో మాక్సిమం అడిగేది 7.0, అంతకుమించి అడగడు. సో పబ్లిక్ యూనివర్సిటీస్ కి అప్లై చేస్తే 7 is like maximum and 6 is like minimum. Minimum 6.5 to 7 అడిగి అంతే, ఎగ్జాక్ట్లీ. సో అది బేసిక్ ఉంటే చాలు మనకి. సో ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్? పార్ట్ టైం కి ఎంత ఇంపార్టెంట్? ఇక్కడ బ్రతకడానికి ఎంత ఇంపార్టెంట్? జర్మన్ లాంగ్వేజ్ అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రో, అసలు చాలా ఇంపార్టెంట్. అది నేను మాటల్లో చెప్పలేను. మనం ఎంత నెగ్లెక్ట్ చేసామంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు సీరియస్ ఉండాల్సింది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇట్స్ లైక్ ఆల్ లైక్ ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి సరిపోద్ది అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండదు అనుకున్నాం. బట్ ఏముండదు బ్రో, లిటరల్లీ ఏముండదు, జీరో. ఇంకోటి ఏమంటే అప్లై చేసేటప్పుడు ఎక్కడ జర్మన్ లాంగ్వేజ్ అడగరు, అందుకే అది ఇంపార్టెంట్ కాదేమో అని నెగ్లెక్ట్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏంటంటే మనం యూనివర్సిటీ ఉన్నంత వరకు కూడా ఇంటర్నేషనల్ కల్చర్. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కి ఇంగ్లీష్ వచ్చు, మనకున్న స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ వచ్చు, మనకున్న అసిస్టెంట్ కి ఇంగ్లీష్ వచ్చు, కాబట్టి అక్కడ మనం బతికేస్తాం. దాటిన తర్వాత ఇంకా నువ్వు వర్కింగ్ ఇంటూ పార్ట్ టైం కల్చర్ కానీ, వర్కింగ్ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి బయటకు వచ్చాను మాత్రం లాంగ్వేజ్ ఇస్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో ఎంత ఇంపార్టెంట్ పార్ట్ టైం గానీ నన్ను అడిగితే బ్రో, యాక్చువల్లీ పార్ట్ టైం కూడా బేస్డ్ అపాన్ యువర్ రోల్స్ అనమాట. సో పార్ట్ టైం లో చాలా రకరకాల పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లీఫర్ కింద పనిచేసిన, డెలివరీ బాయ్ కింద పనిచేసిన, పిజ్జా మేకింగ్ లో పనిచేసిన, కిచెన్స్ లో పనిచేసినా కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు. ఒకవేళ మీకు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాషియర్ కింద పనిచేయడం, సర్వర్స్ కింద పనిచేయడం, మెక్డీలో పనిచేయడం, కేఎఫ్సీలో పనిచేయడం అంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. మరి అలా అని చెప్పేసి వాళ్ళకి C1 C2 కాదు, బేసిక్. అంటే వాళ్ళు అడిగిన దానికి నువ్వు ఏం తెస్తావు సామాన్లు, ఆర్డర్ వేస్తే నువ్వు సామాన్ పట్టుకొని రావట్లేదు. వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తే నువ్వు ఏదో బర్గర్ ఇచ్చావంటే బాగోదు కదా. సో ఇది బేసిక్ అనమాట. సో ఇన్ మై ఒపీనియన్ A2 వుడ్ బి ద మినిమం. ఇక్కడికి వచ్చే ముందు A2 నాలెడ్జ్ ఉంటే బెటర్. అండ్ వీడియోలో కూడా అదే చెప్పాను, జర్మన్ లాంగ్వేజ్ కాన్సంట్రేట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లీష్ మనకి వచ్చు కాబట్టి ఇంగ్లీష్ మేనేజ్ చేసుకుందాం. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ తిన్నాం, ఇంగ్లీష్ పెరిగాం, ఇంగ్లీష్ లోనే ఉన్నాం, ఇంగ్లీష్ లోనే బ్రతుకుతున్నాం. అది సో అదంతా మనకు ఓకే కాబట్టి కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోండి. A2 ఉంటే చాలు. సో అప్లికేషన్ వేసేటప్పుడు ఈ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కి నువ్వు ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని, నేను వచ్చేటప్పుడు ఏమున్నాయి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎంఎస్ స్టార్ట్ చేసి నాది 2020 బ్రో.
సో నేను 2020 పబ్లిక్. ఎస్, అలా ఎగ్జాక్ట్లీ, సీనియర్స్. మేము 2020 స్టార్ట్ చేసినప్పుడు మాకున్న అప్లికేషన్ క్రైటీరియాస్ ఏంటంటే, మేము జర్మన్ లాంగ్వేజ్ మాకు మ్యాండేటరీ, మాకు అకాడమిక్స్ మ్యాండేటరీ. సో 85% అకాడమిక్స్ ఉండాలి. అండ్ దెన్ దాంతోపాటు ఇంటర్న్షిప్స్ ఉండాలి. దాంతో పాటు కూడా మనకి ఐఎల్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. అండ్ అట్ ద మోస్ట్ ఆఫ్ ద డే మాకు ఇలా బ్లాక్ అమౌంట్ చూపించాలి. సో ఈ బ్లాక్ అమౌంట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రేంజ్ మారింది అనుకుంటా, మాకు ఇప్పుడు 11,900 సంథింగ్. సో 11,000 ఎంత ఉంది. మే అప్లై చేసినప్పుడు నాకున్న రేంజ్ వచ్చి 9,978. అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక రౌండ్ ఫిగర్ 10,000 euros అనుకోండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 ఉండి మీకున్న కోర్స్ ఉందనుకుంటే మాత్రం వీ విల్ బి లైక్ గెట్టింగ్ ఆఫ్ అడ్మిషన్ చాలా ఎక్కువ. సో రిజెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి రిజెక్షన్స్? మన దగ్గర బ్లాక్ అమౌంట్ లేకపోయినా, మనం ఇంటర్న్షిప్స్ చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న లెవెల్ ఇది, మనం అప్లై చేస్తున్నా ఎక్కడ అప్లై చేస్తాం. సో అది వద్దు, మనకి ఎంత ఉందో అంతగా అప్లై చేసుకుందాం, సాటిస్ఫాక్షన్ గా ఉందాం. సో పబ్లిక్ యూనివర్సిటీలో మాక్సిమం అడ్మిషన్ వస్తాయి బ్రో. ఎందుకంటే నేనున్న ఈ 4 years కూడా ఏంటంటే, ఇంటర్నేషనల్స్ లో ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నో వరీస్, మంచిగా డాక్యుమెంట్స్ పెట్టుకోండి, అప్లై చేసుకోండి, అంతా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం మారింది అంటే ఏపీఎస్ బ్రో. ఎస్, ఏపీఎస్ సర్టిఫికెట్ చాలా మ్యాండేటరీ అయింది. అండ్ అది 1 month అప్లై చేసిన తర్వాత 1 month అని అవ్వచ్చు, 1 year అని అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. లైక్ నా ఫ్రెండ్ కి అయితే ఇట్ టుక్ లైక్ 1 year తర్వాత వచ్చింది. సో అందుకే ఇప్పుడు ఏపీఎస్ ఒకటి మారింది. అండ్ సెకండ్ వచ్చేసి 1 year యూనివర్సిటీ ఫీ. అది నువ్వు ప్రైవేట్ అయితే 1 year యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిందే. అంటే రిజెక్షన్ లెటర్ వస్తుంది. ఎందుకంటే వాడికి ట్రస్ట్ లేకపోవచ్చు. నువ్వు బ్లాక్ అమౌంట్ కి 10 లక్షలు పెట్టి, ప్రైవేట్ కి 10 లక్షలు, ఇంకా 10 ఉన్నాయా నీ దగ్గర అని వాడికి డౌట్. అదే, సో ఇంత వాడికి అడుగుతున్నాడు. ఎందుకంటే బ్రో ఒకటి ఇప్పుడు ఏంటంటే, మనకి అంటే లైక్ మన ఫ్యాక్ట్ మాట్లాడుకుందో, ఇన్కమింగ్ ఆఫ్ ఇండియన్స్ ఎక్కువైపోయి ఇక్కడ. అదే, సో ఇన్కమింగ్ ఆఫ్ ఇండియన్స్ ఎక్కువైనప్పటికీ వాడికి ఏదో ఒక క్రైటీరియా కావాలి ఖర్చు చేయడానికి. వేరే అబ్రాడ్ కంట్రీస్ వల్ల ఇక్కడ కూడా కొంచెం భయం ఉంది, ఎక్కడ వీడు ఫేక్ సర్టిఫికేట్. ఎగ్జాక్ట్లీ. సో అందుకే మనకి ఇక్కడ జర్నల్ పెట్టాడు అండ్ ఫేక్ వస్తున్నారు. ఇంకా చాలా మంది ఏంటంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ క్రైటీరియా కావాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటూ పోయామంటే వాళ్ళకు కూడా తక్కువ అడ్మిషన్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ ఉంటాయి, చాలా సర్వే అవ్వచ్చు. ఓకే, పబ్లిక్ యూనివర్సిటీస్, పబ్లిక్ కాబట్టి ఏమేం యూనివర్సిటీస్ అప్లై చేసేకి ఏమేం పోర్టల్స్ ఉన్నాయి? ఎస్, సో నేను అప్లై చేసిన టైంకి నేను ఆల్మోస్ట్ 26 అప్లికేషన్స్ రాశాను. ఫ్రమ్ ద dat.de, uniassist.de, hawkshule.de. సో ఈ 3 కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక టిప్ అనుకో. మనం మంచిగా యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఓపెనింగ్ ఆఫ్ ఎంఎస్సీస్ కానీ ఓపెనింగ్ ఆఫ్ బ్యాచెస్ ఉన్నాయంటే అక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఇలా యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి అప్లై చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ నీకున్న అప్లికేషన్ కాస్ట్ మాత్రం అప్లై చేసుకుంటాం. ఇలా కాకుండా మనం కన్సల్టెన్సీస్ నుంచి కానీ ఇట్లా వెళ్ళామంటే అదొక డబ్బులు వేస్ట్, ఒక 30,000-40,000 అప్లికేషన్ ఫీ అని ఉంటుంది. సో అది కూడా మనకి ఎంత ఉంటుంది, డబ్బులు వేస్ట్. సో మీకున్న మనీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. లైక్ ఈ పోర్టల్స్ ఏమంటే ఫిల్టర్ చేసేకి యూజ్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకున్న ప్రొఫైల్ కి, మీకున్న ఎక్స్పీరియన్స్ కి, మీరు కోరుకుంటున్న ఎంఎస్సి డిగ్రీకి కూడా ఇది ఒక రీచ్ అనమాట. సో మీకు మంచిగా మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఏ కోర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, సో ఇది బూమింగ్ ఉందా లేదా ఆ కంట్రీలో, ఎలా లైక్ అవేర్నెస్ ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్లీ చాలా మంది ఈ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్లే ఏదో కోర్స్ వచ్చేసింది, మనం అబ్రాడ్ వచ్చినాం, అదే బుక్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో వన్స్ ఒక సెమిస్టర్ అవగానే ఇది నా వల్ల కాదు బ్రో, అసలు నేను చదవలేదు, అసలు ఇది ఏంది నాకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఏంటంటే చాలా మంది కోర్స్ మారిపోతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నా సజెషన్ ఏంటంటే, ఇక్కడికి రాకముందే చాలా గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్స్ లో కానీ, వాట్సాప్స్ లో కానీ, FB లో కానీ, లింక్డ్ఇన్స్ లో కానీ చాలా మంది ఆల్రెడీ యాక్టివ్ ఉంటారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కోర్స్ కావాలి, ఆ కోర్స్ లో ఆల్రెడీ మీకున్న సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మీకు సపోర్ట్ కావాలంటే మే ఇద్దరే కూడా ఉన్నాం. మా గ్రూప్ కూడా జాతి రత్నాలు ఇచ్చామని, సో జాతి రత్నాల కోసం ఉన్న ఒక ఎగ్జాక్ట్లీ. సో దానికి మీరు పింక్ చేయండి. సో నా ఫ్రెండ్ ఒక ఎక్స్పీరియన్స్ బ్రో, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి పార్ట్ టైం వెతికి పెట్టు అన్నాడు. సో అంటే వాళ్ళు ఏంటంటే 10,000 euros ఇక్కడికి వచ్చిందంటే మామూలుగా నేను ల్యాండ్ అవ్వాలి, బ్యాంక్ పెట్టాలి, పార్ట్ టైంకి వెళ్ళిపోవాలి. ఇలా అదే అమ్మా.
నువ్వు మనిషి పశువాలా? 3 లక్షలు ఉండదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు అయ్యో ఇలాంటివన్నీ మీరు నమ్ముకుంటూ వచ్చారంటే మాత్రం ఇక్కడ దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మనకి కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సిటీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, దాని ట్యాక్స్ ఐడి కావాలి, దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అకౌంట్ ఓపెన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు బ్లాక్ అమౌంట్ కి వెరిఫికేషన్ అయిన తర్వాత బ్లాక్ అమౌంట్ వస్తుంది. మీకు అప్పుడు రిలీవ్ అవుతుంది. మీకు ఎంత బ్లాక్ అమౌంట్ ఉంటుందో మీకు మంత్లీ ఎంత ఫండ్స్ అని చెప్పేసి మీకు రిలీవ్ అవుతుంది. సో ఇవన్నీ అవడానికి మినిమం ఒక 2 months ఈజీగా పడుతుంది. సో మీరు వచ్చిన వెంటనే బ్రో నేను పార్ట్ టైంకి వెళ్ళిపోతాను ఇవన్నీ వద్దు, ఓకేనా? అవన్నీ చేయండి. వచ్చేటప్పుడే దానికి ప్రిపేర్ అయ్యండి. స్టార్టింగ్ 2-3 months మీకు క్యాష్ గానీ లైక్ 4x కార్డ్ గానీ తెచ్చుకుంటే బెటర్. మీరు పార్ట్ టైం అంటే అవదమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏమంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అంటే బ్లాక్ అమౌంట్ ఏదైతే బ్లాక్ అమౌంట్ బెటర్, బ్లాక్ అమౌంట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని మనకి ఇండియాలో నుంచి బ్లాక్ అమౌంట్ ఇప్పుడు ఉన్న సర్వీసెస్ ఏంటంటే అవి మీకు బ్లాక్ అమౌంట్ తో పాటు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఎక్స్పాట్రియోస్ అని చెప్పేసి కొరాకిల్ అని ఇలా చాలా ఉన్నాయి. సో నేను వాడింది ఏంటంటే ఎక్స్పాట్రియో. సో నాకు ఎక్స్పాట్రియో తో చాలా మంది సర్వీస్ ఉంది. అంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు, అసలు మాకు వాడే ప్రమోషన్ ఇవ్వలేదు. బట్ నేను మా గ్రూప్ కంపారిజన్ లో నేను వాడిని కూడా ఎగ్జాక్ట్లీ. సో నేను నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఎక్స్పాట్రియో వాడుకున్నాం. ఎందుకంటే ఎక్స్పాట్రియోతో మాకున్న బెనిఫిట్ ఏంటంటే ట్రస్టబుల్ సర్వీస్, మీకు చాలా బాగుంటుంది. 24/7 కూడా అది మీకు రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ నీ ఫండ్స్ ఏమైనా లేట్ అయినా ఇలా ఏమైనా వచ్చినా కూడా అది మీకు వెంటనే రెస్పాండ్ అవుతాడు. సో మీకు ఎక్స్పాట్రియోతో వచ్చేది ఏంటంటే ఇన్సూరెన్స్ టీకే ఇస్తాడు. ఓకే. అలా కాకుండా ఇక్కడికి వచ్చినాక ఇంకా చాలా ఉంటాయి, పబ్లిక్ ఉంటే ప్రైవేట్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు పబ్లిక్ వెళ్ళండి. ఎందుకంటే కొన్ని పార్ట్ టైమ్స్ ఏంటంటే ఇన్సూరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కొన్ని పార్ట్ టైమ్స్ యాక్సెప్ట్ చేయవు, ప్రైవేట్ యాక్సెప్ట్ చేయవు, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. సో టీకే ఉంటుంది, ఇంకోటి అవోకా ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఎక్స్పాట్రియో కాకుండా కొరాకల్ అండ్ డ్రాప్ మనీ ఇంకా 2 ఉంటాయి. కొరాకల్ మా ఫ్రెండ్ అయితే కస్టమర్ సర్వీస్ ప్రాపర్ గా లేదు. ఎగ్జాక్ట్లీ. సో వాడికి అకౌంట్ రావడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ రెంట్ గానీ కొంచెం ఎక్స్పెన్సెస్ ప్రాబ్లం అవుతుంది. సో ఇంకోటి ఏమంటే డ్రాప్ మనీ. మా ఫ్రెండ్ కి ఇప్పటి వరకు బ్రో 1.5 year అయింది, ఇప్పటి వరకు ఇంకా బ్లాక్ అమౌంట్ రాలేదు. ఎంతో కొంత వచ్చింది కానీ ఇంకా రాలేదు. అది ఒక ఫేక్. మీ కన్సల్టెన్సీస్ డ్రాప్ మనీ తీసుకోండి అని సజెస్ట్ చేస్తారు. బిగ్ నో డ్రాప్ మనీ. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పాట్రియో మీకు ఫింటివా అయితే ప్రీమియం సర్వీస్ అది. సో ఎక్స్పాట్రియో చార్జెస్ కూడా ఎక్కువ ఉంటది అండ్ ప్రీమియం సర్వీస్ ఫింటివా. కొరాకల్ అయితే కొంచెం కస్టమర్ సర్వీస్ కొంచెం ప్రాబ్లం ఉంటది, అంతే తప్ప ఏం లేదు. డ్రాప్ మనీ వద్దు, బిగ్ నో. సో నెక్స్ట్ ఏమంటే స్టూడెంట్స్ రాకముందే చాలా ఉన్నాయి. ఓకే. సరే నెక్స్ట్ ఏమంటే బ్రో మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది కోర్స్ వాళ్ళ చేసిన కోర్స్ తర్వాత? ఓకే. కొంచెం మనం ప్రాక్టికల్ మాట్లాడుతున్నాం బ్రో. ఇక్కడ మాస్టర్స్ అవడానికి చాలా టైం పడుతుంది. మీరు అనుకున్నంత ఈజీ కాకపోతే పబ్లిక్ అయితే, ఎందుకంటే ప్రైవేట్ ఆబ్వియస్లీ మీరు డబ్బులు పే చేస్తారు కాబట్టి మీకు ప్రెషర్ ఉంటుంది, త్వరగా ఫినిష్ చేసుకోండి అది. సో ఇప్పుడు మనకి ఎంఎస్సీ అయిన తర్వాత డిపెండ్ అపాన్ యూర్ కోర్స్ బ్రో. జర్మనీ కాదు, ఎటువంటి కంట్రీస్ అన్నా కూడా ఎట్లాంటి బూమింగ్స్ లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మొత్తం కూడా ఇప్పుడు అంతే మంచి బూమింగ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు యాజ్ మెకానికల్ గా స్టార్ట్ చేసి ఏలోకి వెళ్ళాలనుకుంటే ఆ స్విచ్ కెరీర్ టైం అనేది ఉంటుంది. ఆ టైం బట్టి మీకున్న స్కిల్స్ బట్టి కూడా మార్కెట్. సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఎందుకంటే మనకి 2024 లో ఇన్ఫ్లేషన్స్ వచ్చినాయి, జాబ్ మార్కెట్ అస్సలు బాగాలేదు బికాస్ ఆఫ్ దిస్ రష్యన్ వార్స్. ఓకే, సీక్రెట్ అలాంటి బయట పెట్టకూడదు, బట్ స్టిల్ సీక్రెట్. ఓకే. సో అట్లాంటి వార్స్ వల్ల మా మీద ఇంపాక్ట్ పడింది, ఎస్పెషల్లీ మళ్ళీ ఇంటర్నేషనల్స్ మీద ఇంపాక్ట్ పడింది. ఓకేనా. సో ఇప్పుడు 2025 వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాబ్ మార్కెట్ రేజ్ అయింది. అండ్ మీకు ఇప్పుడు పర్టికులర్ గా మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లోనే కావాలనుకుంటే మాత్రం లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. ఓకే. మేనేజ్మెంట్ కైనా కూడా లాంగ్వేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. B1 B2 మినిమం ఉండాలి బ్రో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ గా మీరు వర్క్ స్టూడెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ స్కిల్స్ కానీ పెంచుకోండి. ఎందుకంటే మీకున్న స్టూడెంట్ లైఫ్ లోనే మీరు ఎంత ఇంప్రూవ్ అవ్వడానికి వన్స్ మీకు ఇంకా ఎగ్జాక్ట్లీ సర్టిఫికేషన్, కొత్త స్కిల్స్ నేర్చుకోండి, కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోండి. అండ్ మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబుల్ గా లాంగ్వేజెస్ ఇట్లాంటివి చాలా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు వన్స్ ఇంక రియాలిటీ జాబ్ మార్కెట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇండియన్స్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. లాంగ్వేజ్ రాకుండా జాబ్ కావాలంటే కష్టం. సో ఇది బేస్డ్. సో జాబ్ మార్కెట్ అయితే బాగుంది, మీరు కొంచెం కష్టపడండి, వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మా ఫ్రెండ్ గాడు బ్రో 90% జర్మన్ మ్యాండేటరీ,
10% ఇంగ్లీష్ ఎక్కడో ఒక లక్ ఉంటే వస్తది అంటే IT మా jobs. ఫ్రెండ్ గాడు నేను ఆ 10% లోనే ఉంటా అన్నంత లక్కీ అనుకుంటున్నాడు. అది ఎలా అంటే ఇప్పుడు ఛాన్సెస్ ఉంది అదే బ్రో, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ కొంతమంది మన సీనియర్స్ గానీ అదే. మన రిలేటివ్స్ గానీ ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ పని చేసుకుంటున్నారు. అవును. So వాళ్ళ రిఫరెన్స్ మీద నీకు వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. Well and good. అలా కాకుండా ఇప్పుడు నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నావు, ఫ్రమ్ ది జీరో. Yeah. నీకు ఎవరూ తెలియదు, అవును. అసలు నీకు మార్కెట్ అంటే ఐడియా లేదు. అట్లాంటప్పుడు నీకున్న ప్రొఫైల్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఇంప్రెస్డ్ బై ద రిక్రూటర్స్. అవునవును. సో అంటే నా ఒపీనియన్ ఏంటంటే బ్రో, మీ ఫ్రెండ్ కి చెప్పు కొంచెం రియాలిటీ మనం. మా దరిద్రం నుంచి మనకు తెలుసు ఎగ్జాక్ట్లీ. దాన్ని వెనక్కేసుకుని తిరుగుతూ ఉంటాం. So, మనకి ఎందుకు అంటే- పోయి అంత ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో. నెక్స్ట్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ చెప్దాం. అప్పుడు మాట్లాడదాం. డీటెయిల్ గా ఉంటది. Exactly. So, అప్పుడు- పబ్లిక్ అప్లై చేయడం ఎలా, ప్రైవేట్ ఏంది, నేను ఎందుకు ప్రైవేట్, నేను ఎందుకు ప్రైవేట్ public వచ్చా? చేయాల్సి వచ్చింది, ఎందుకు Exactly. పబ్లిక్ రిజెక్ట్ అయింది, మొత్తం సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. డీటెయిల్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ ఇన్ టు ద ఇన్స్టాగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చింటాను. Yes. సో ఎనీథింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. We'll clear all this. Yes. I hope this video will be informative and stay tuned for the next video. Thank you. Bye bye.